సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం అండి. బీరంగూడలో ఒక హత్య జరిగింది. అంత దారుణంగా ఒక వ్యక్తిని చంపడం ఇంటికి పిలిపించి ఇన్సిడెంట్ మీకు తెలిసి ఉంటుంది కదా, ఏమనుకుంటారు అసలు ఇన్సిడెంట్? చాలా దారుణం. ఇంటికి పిలిపించి చంపడం ఏంటి కారణం ఏంటి? ఎందుకు చంపారు అలాగా? చంపాల్సినంత అవసరం ఏంటి? పట్టుకుని చంపాల్సిన పని ఏంటి? ఇది కూడా నాకేం అర్థం కాదు. ఎందుకు చంపడానికి? నన్ను కూర్చొని మాట్లాడుకోండి, సామరస్యంగా చూసుకోండి, తేల్చుకోండి. ఇష్టమైతే కలిసి ఉంటారు, కష్టమైతే విడిపోతారు. అంతేగాని చంపడం వల్ల వచ్చే లాభం ఏంటి? కలిగే ఆనందం ఏంటి? వాళ్ళ మదర్ అంటే వాళ్ళ మదర్ పేరు బాగా వినిపిస్తుంది. వాళ్ళ మదర్ ఏమంటుందంటే, నా కూతుర్ని కొట్టే రైట్ నాకు లేదా, నేను కొట్టేటప్పుడు అతను అడ్డొచ్చాడు అందుకే చనిపోయాడు అని అంటే ఎంత సింపుల్ గా మాట్లాడాలి. ఏంటి అసలు? నీ కూతుర్ని కొట్టే రైట్ నీకెట్లమ్మా? ఏదైనా ఒక దెబ్బ కొడతారు, రెండు దెబ్బలు కొడతారు, అలా చచ్చేదాకా కొడతారు. అసలు ఎక్కడ ఎముకలు అక్కడ ఎగిరిపోయేలాగా కొడతారు. కూతుర్ని కొట్టుకుంటారు తల్లిదండ్రులు, ఒక దెబ్బ రెండు దెబ్బలు, అంతకు మించి కొట్టే రేట్స్ ఎక్కడుంది? ఆ రకంగా అడ్డం వచ్చిన ఆ అబ్బాయిని కొట్టి దెబ్బలు తింటే మీ అమ్మాయిని కొట్టి ఏం సాగుతావు నువ్వు అంతకం చేశావు? అంటే మరి 4 months ప్రెగ్నెంట్ అంట, ఒక తల్లికి ఏ రకంగా రిసీవ్ చేసుకుంటుంది? ప్రేమించిన అబ్బాయి, ప్రెగ్నెంట్ కారణమైన అబ్బాయి కూడా పక్కనే ఉన్నాడు, సో అందుకే నేను కోపం తట్టుకోలేని పోయాను అని చెప్పేసి ఆమె కూడా మాట్లాడుతుంది. పెళ్లి చెయ్యి. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన వాడికి ఇచ్చి చేసినా పెళ్ళే, ఆ అమ్మాయి ప్రేమించిన వాడికి ఇచ్చి చేసినా పెళ్ళే. ఏదైనా కానీ పెళ్ళే. నువ్వు ఇచ్చిన వాడి దగ్గర ఉన్నదేంటి? నీకు నచ్చి నువ్వు ఇచ్చి చేసేవాడి దగ్గర ఉన్నదేంటి? ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడి దగ్గర లేనిదేంటి? ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, లవ్ చేసుకున్నారు. 10th క్లాస్ నుంచి ఫ్రెండ్స్ అంట, లవ్ చేసుకున్నారు, ఇష్టపడ్డారు, పెళ్లి చెయ్యి. దాంట్లో తప్పే ఉంది? నువ్వు ఇచ్చిన వాడి నువ్వు ఇచ్చి చేసిన వాడి సుఖపడుతుందని గ్యారంటీ ఉందా? లేదు కదా. లేనప్పుడు ఇక్కడ ఏం అడ్డమై నువ్వు అమ్మాయిని కొట్టావు? ఆ అమ్మాయిని కొడుతున్నాడంటే ఆ అబ్బాయి ఎందుకు అడ్డం వచ్చాడు? అంటే ఒక తల్లిగా నీకు అలా కొడదని నీకు చేతులలో వచ్చినాయి. నువ్వు కన్న తల్లివేనా, లేకపోతే కర్కోటికురాలివా, లేకపోతే నువ్వేమైనా ఇంకేమైనా? సోషల్ మీడియాలో వాళ్ళ మదర్ కి కూడా కొంతమంది సపోర్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మదర్ ఆవేదన మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని చెప్పేసి వాళ్ళ మదర్ సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది అది తప్పు అని చెప్పేసి ఆ ఇన్సిడెంట్ ఖచ్చితంగా శిక్ష పడాలని అనుకుంటున్నారు. ఒకవేళ మీ ఫ్యామిలీలో ఎప్పుడైనా మీ మదర్ ఈ విధంగా ప్రెగ్నెన్సీ అని తెలిసి ఈ విధంగా ఉంటే మీరు ఎలా? నేనైతే నా వరకు తెలిస్తే, నాకంటూ తెలిస్తే కూర్చోబెట్టి మాట్లాడి, అబ్బాయి తరపునైనా అమ్మాయి తరపునైనా కూర్చోబెట్టి మాట్లాడి, టైం పెట్టి మంచి ముహూర్తం చూసి ఇచ్చి పెళ్లి చేస్తా. ఎవరైనా అదే చేస్తారు. గుడిలోనైనా తాళి కట్టిస్తా. నాకు తెలియకుండా వీళ్ళకి ఎవరు చేసుకొని వీళ్ళ అగాయిత్యాలు చేసుకుంటే నేను చేయగలిగింది. నా కుటుంబంలో అలా జరిగితే, నాకు తెలియకుండా అలా జరిగితే నేనేం చేయలేను. నాకు తెలిసేలాగా జరిగితే ఇచ్చి పెళ్లి చేస్తా. బ్రతికినంతకాలం బ్రతుకుతారు. ఏమో ఒడిగినట్టు మా పిల్లలు మా ఇంటికి వచ్చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ పరిస్థితి అసలు ఏ స్థాయిలో ఉంది? ఇప్పుడు పేరెంట్స్ అంటే ముఖ్యంగా ఇప్పుడు తల్లి ఉంది కదా, అమ్మాయి వాళ్ళ తల్లి, ఆ తల్లికి ఇప్పుడున్న హస్బెండ్ కూడా మొదట ఆయన కాదు అని చెప్పేసి కూడా ఇంక ఇక్కడ నీకు పరువు ఎక్కడ ఉంది? ఈ పరువు వచ్చాయి అయితే ఇంక నీకు పరువు ఉందా? నువ్వే వేరే వాడిని ఉంచుకొని నీ కూతురు ప్రేమించి మంచి ఫస్ట్ క్లాస్ వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు ఇక్కడ పరువు ఎక్కడ ఉంది? ప్రేమించడం తప్ప కాదు కదా, పెళ్లి చేసుకోవడం తప్ప కాదు కదా. కానప్పుడు నువ్వే వేరే వాడిని వాడిన వీళ్ళు ఎవరితోనో సహజీవనం చేస్తూ ఈ అమ్మాయిని కొట్టి ఈ అమ్మాయిని దండించే రైట్స్ నీకు ఎక్కడ ఉన్నాయి? ఆవు చేలో మేస్తే దూడ పెట్టుని మేయదు, కానీ ఆ దూడ పెట్టునే మేసింది. ఏ 4వ పిల్లలోనో 3వ పిల్లలోనో ఏ పిల్లలోనో చూసుకోలేదు కదా. క్లాస్ అయితే ఇష్టపడింది, మంచి అబ్బాయిని ఇష్టపడింది, చక్కగా ఇచ్చి పెళ్లి చేయొచ్చు. కానీ ఇలా చంపడాన్ని చాలా ఖండిస్తున్నాను. దీన్ని నేను చాలా వరకు ఖండిస్తున్నాను. ఎటువంటి హత్య జరిగింది ఎక్కడ మిర్యాలగూడలో ఆ అమృత ప్రణయ్ అని ఇద్దరు లవర్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా గర్భవతి అయ్యి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తున్నటువంటి అమ్మాయిని కలిగి అబ్బాయి అనుమానాలు ఉండపై గొంతు తోలేశారు. ఇటువంటి హత్యలు జరిగింది. వాళ్ళు ఏమయ్యారు? మాఫీగా ఏమయ్యాడు? పరువును ప్రాగ్లాడి ఎంతో డబ్బు పలుకుబడి ప్రతిష్టలు అన్నీ ఉండి ఆరుదిరావు ఏమయ్యాడు? హైదరాబాద్ చింతలగుంటలో కుక్క సాగు వచ్చాడు. తన భార్య పిల్లలకి తను కాకుండా పోయాడు, ప్రణయ్ భార్య పిల్లలకి ప్రణయ్ని కాకుండా చేశాడు. ఇక్కడ ఎవరున్నారు? సుఖపడింది ఏం లేదు. ఆలోచించాడు, ఆత్మహత్య చేసుకుని చెప్పాడు.
అటువంటి కుక్క లాంటి చావే నీకు కూడా వస్తుంది. అటువంటి కుక్క చావే నువ్వు కూడా వస్తావు. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉందంట. ఆ అమ్మాయిని దేవుడు ఎంతో ఓపికనిచ్చి కోలుకునేలా చేయాలని కోరుకుంటున్నాను. అమ్మాయి జీవితం బాగుండాలని కోరుకుంటున్నాను. ఇలాంటి తప్పులు చేయొద్దు. పిల్లల్ని చంపడాలు, ఆ పరువుల గురించి, ప్రతిష్టల గురించి ఏ పిల్లల్ని గురించి చెప్పొద్దండి. అసలు చంపడానికి చేతిలో, కొడడానికే చేతులలో వచ్చిన అర్థం కాదు. కొడతారు, ఏదో 2 దెబ్బలు 3 దెబ్బలు కొట్టారు. బ్యాటరీ తీసుకొని ఒళ్ళంతా పగిలిపోయేలాగా, ప్రాణాలు పోయేలాగా. ఇది మాత్రం చాలా దారుణం. దీన్ని నేను ఖండిస్తున్నాను. వీళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దండి. వీళ్ళు కూడా పోలీసులే కానీ, ఎమ్మెల్యే తలపలే కానీ, ఎవరైనా కానీ వీళ్ళని మాత్రం వదిలిపెట్టొద్దు. పరువా? మీ అమ్మాయి వేరే వాడిని ఎప్పుడైతే ప్రేమించిందో అప్పుడే పరువు పోయింది. అయినా ప్రేమకు పరువు ఎక్కడ ఉంది? ప్రేమకి మరణము లేదు, పరువు లేదు, ప్రతిష్ట లేదు, ఈర్ష్య ద్వేషాలు లేవు. ప్రేమకు ప్రేమ ఒక్కటే ప్రేమ. అందుకని ఈ ప్రేమను కూడా ఇలా ఈ రకంగా చంపితే ఇంకెక్కడ బ్రతుకుతుంది యువత? ఏమైపోతుంది యువత? అయినా అబ్బాయిని చంపాల్సిన పనేముంది? మీ అమ్మాయిని కంట్రోల్లో పెట్టుకోండి. కంట్రోల్లో ఉండకపోతే ఇచ్చి పెళ్లి చేయండి. అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇద్దరు హ్యాపీగా ఉంటే చూసి సంతోషపడండి. ఆమె కూడా అదే అంటుంది, మా కూతురే తప్పు, నేను ఆమెనే కొడుతుంటే మధ్యలో అడ్డం వచ్చిండు, ఆ బ్యాట్ అతని తగిలి చనిపోయిండు. అసలు నీ ఇంటికి అబ్బాయి ఎందుకు వచ్చాడు? తన కూతురే పిలిపించింది, తన కూతురే తప్పు అని చెప్పి నేను ఒప్పుకుంటాను. సామస్యంగా మాట్లాడండి. కొట్టడం ఎందుకు? నీ కూతుర్ని కొట్టే హక్కు కూడా నీకు లేదు. అమ్మాయి ఒకవేళ మేసరైతే, ఆయనదైతే ఏదో ఒక మాట దెబ్బ కొట్టి భయం భక్తో చెప్పుకోవచ్చు. కానీ అదేమీ లేకుండా ఒక అమ్మాయి మేజర్ అయినటువంటి అమ్మాయిని కొట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? హక్కు లేనప్పుడు నువ్వు ఎందుకు కొట్టావు? ఒకటి రాంగు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, ఏదైనా ఉంటే మాట్లాడాలి. అంతేగాని ఈ అమ్మాయిని కొట్టడం, అమ్మాయినైనా కొడతారా? కొడితేనే అబ్బాయి చచ్చిపోతాడా? ఇవన్నీ కావు. ఇది ఉద్దేశపూర్వకంగా పిలిపించారు అబ్బాయిని. అమ్మాయిని కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టారు, సచ్చేటట్టు కొట్టారు. ఐసీయూలో ఉంది ఇప్పుడు. అమ్మాయి కూడా చచ్చిపోయింది. చాలా దారుణం. ఇప్పుడు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు తెలిస్తే వాళ్ళు ఎంత బాధపడతారు? అబ్బాయికి అసలు తల్లిదండ్రులు ఉన్నారా? మీ అమ్మాయిని మీరు కన్నట్టు అబ్బాయిని వాళ్ళు కనలేదా? అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, పెదనాన్నే పెంచారు. అది అబ్బాయికి తల్లిదండ్రులు లేరు, గార్డియన్ మాత్రం. గార్డియన్ ఎవరో ఒకళ్ళు పెంచిన వాళ్ళకైనా బాధ ఉండదా? ఇప్పుడు కన్న ప్రేమ కంటే కూడా పెంచిన ప్రేమే గొప్పదంట. ఆ ప్రేమలోనే చాలా త్యాగం, చాలా ఆప్యాయత, అనురాగాలు ఉంటాయంట. అటువంటి అబ్బాయిని మీరు చంపారు అంటే మిమ్మల్ని ఏమనాలా? మీరు అసలు మనుషులా లేకపోతే ఇంకేమైనానా? ఇష్టం ఉంటే పెళ్లి చేయండి. ప్రేమించుకుంటే పోయేదే ఉంది, కలిసి ఉంటారు. కలిసి లేకపోతే మీ అమ్మాయి మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఇక్కడ పరువు ఏమి పోదు. కలిసి ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తేనే పరువు నిలబడుతుంది. ఇది పరువు అంటే. అంతేగాని అబ్బాయిని చంపి, మీ అమ్మాయిని కొట్టి, మీ అమ్మాయిని హాస్పిటల్ పాలు చేసి మీరు జైలు పాలు వెళ్తే ఇది పరువు అంటారా? ఈ పరువుకి ఒక వాల్యూ ఉందా? ఈ పరువుకు ఒక ప్రతిష్ఠ ఉందా? ఈ పరువుకు ఒక మర్యాద ఉందా? ఏమీ లేని పరువుల్ని మీ నెత్తిని ఎందుకు వేసుకొని తిరిగేది? అనవసరంగా అమాయకుడైనటువంటి అబ్బాయిలు ప్రాణాలు తీసేది. ఇవాళ అబ్బాయి ప్రాణం తీస్తారు, రేపు ఇంకొక అమ్మాయి ప్రేమించిందని అమ్మాయిని కూడా చంపేస్తారు. అంటే 18-20 సంవత్సరాలకి ఇట్లా గర్భవతి అనేది బయట ఎటు పోతున్నాం సమాజం? 18-20 ఏముంది? ముందు 13 ఏళ్ళకే అయ్యారు. మరి 30-40 ఏళ్ల క్రితం 13 ఏళ్ళకే మ్యారేజ్ అయిన అమ్మటనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. దానికి వైవాహిక జీవితంలో మరి గర్భవతులే.
13 ఏళ్ళు అంటే చాలా తక్కువ ఒప్పుకుంటాను. 18 ఏళ్ళు అంటే కొంచెం మేజర్ అయి ఉంటుంది అమ్మాయి. 18 ఉన్నాయో ఇంకా ఎక్కువే ఉన్నాయో ఎవరికి తెలుసు? తక్కువ ఉంటే మరి అది ఆలోచించుకోవాలి. అయినా కొట్టద్దు కదా, మేజర్ నైనా మైనర్ నైనా కొట్టే రైట్స్. పేరెంట్స్ నచ్చ చెప్పుకునే రైట్స్ ఉంటాయి, మాట్లాడే రైట్స్ ఉంటాయి, పెద్ద మనుషులు పెట్టుకునే రైట్స్ ఉంటాయి. అంతేగాని ఇలా కొట్టి చంపే రైట్స్ ఎవరికి లేవు. ఎంత కన్నబిడ్డనైనా కానీ కొట్టుకోవడానికి చేతులు ఎలా వచ్చినాయి? అట్లా కొడతారా కూతుర్ని పట్టుకొని? నేను నా కూతుర్ని అయితే నేను అలా కొట్టను. నచ్చ చెప్పుకుంటాను, బుజ్జిగిచ్చుకుంటాను, ఇంకా కాదంటే కాళ్ళు పట్టుకుంటాను, కాదంటే వాడికి ఇచ్చి కట్టబెడతాను. అంటే వాళ్ళమ్మ చెప్పింది ఏంటంటే, సో వాళ్ళ బయట ఏదో పార్క్ లోనో బయట ఇట్లా శృంగారం చేసి ఇట్లా ఆమె గర్భవతి అయింది అనేసి స్టేట్మెంట్ ఇచ్చింది. సిగ్గు లేదు నీకు అలా నీ కూతురు గురించి చెప్పుకోవడానికి? నువ్వు ఒక ఆడదానివేనా? నువ్వు ఒక అమ్మవేనా? నీ కూతురు గురించి అలా చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా? స్టేట్మెంట్ లోనైనా అలా నోరు విప్పడానికి నీకు సిగ్గు లేదా? అంత పరువు గురించి పార్కులాడేదానికి ఇచ్చి పెళ్లి చేసి సరిపోతుంది. అంతేగాని అవి చేశారు ఇవి చేశారని నీ కూతుర్ని నువ్వు బజారెక్కించుకోవడానికి సిగ్గు లేదా? ఇది ఒకటి ఫస్ట్ పరువు నష్టమైనటువంటి పని. ఇంకొకటి ఏంటంటే ఇంటికి పిలిచి అబ్బాయిని చంపేది అంతకంటే పరువు నష్టమైనటువంటి పని. అబ్బాయిలు తయారుగా లేరమ్మా ఇవాళ రేపు. అమ్మాయి ఎంత అపురూపంగా పుట్టిందో అబ్బాయిలు కూడా అలాగే పుట్టారు. అబ్బాయిలు ఎలాగో అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. అంతేగాని దొరికారు కదా, ప్రేమించారు కదా అని చంపేసేస్తే ఇప్పుడు ఎవరు లోపల ఉంది, ఎవరు చనిపోయింది, ఎవరు హాస్పిటల్లో ఉంది, ఎవరు? దీనికి ఒక పరువు ఉందా? దీనికి ఒక ప్రతిష్ఠ ఉందా? ఇది పరువు హత్య అంటారా? ప్రతీకార హత్య అంటారా? రివెంజ్ హత్య అంటారా? ఆ అబ్బాయి మీకేం తరతరాలు బట్టి విరోధి కాదు కదా, మీకేం శత్రువు కాదు కదా. కానీ అటువంటి అబ్బాయిని ఇంటికి పిలిపించుకోవాలి, చంపడం ఏంటి? ఇది నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి జరగకుండా కావాలంటే ఆ అబ్బాయి మరణానికి నేను సంతాపాన్ని తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయి హాస్పిటల్లో ఉన్నందుకు నేను బాధపడుతున్నాను. ఆ అమ్మాయి బ్రతుకు అనేది తనకి భూమి మీద నూకులు అనేవి ఉంటే కోలుకోవాలని మరీ కోరుకుంటున్నాను. ఒకటి పరువు హత్యలు వెనుకటికి చాలా జరిగాయి. చాలా మంది అబ్బాయిలను చంపేసేసేవాళ్ళు. ఏంటంటే ప్రాపర్టీస్ పలుకుబడి కులంలో పెద్దవాళ్ళు వీళ్ళు ఉన్నవాళ్ళు ఏంటంటే చంపేసేసేవాళ్ళు. అబ్బాయిలను చంపేవాళ్ళు, అమ్మాయిలను కూడా చంపేవాళ్ళు. ఇవి అప్పుడు బయటికి రాలేదు, ఎందుకంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా కానీ ఇంత న్యూస్ ఛానల్స్ కానీ లేవు. ఇప్పుడు ఏంటంటే తుమ్మినా వస్తుంది, తగ్గినా వస్తుంది, ఆవులించినా వస్తుంది బయటకు. ఇటువంటివన్నీ వస్తున్నాయని తెలిసి కూడా ఈ పరువు అంటూ ప్రతిష్ట అంటూ ఏం చేద్దామని వీళ్ళు. ఒకటి మన మిర్యాలగూడలో పరువు హత్య తీసుకోండి, ప్రణయ్ అమృతది. ప్రణయ్ని చంపిన మారుతిరావు ఏమయ్యాడు? అమృత వాళ్ళ మదర్ ఏమయ్యారు? ఇప్పుడు ప్రెసెంట్ ఏం మారలేదు. కాలం కూడా ఇయర్సే మారినాయి కానీ పరువు హత్యలు ఏం మారలేదు. ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే మళ్ళీ సూసైడ్ చేసుకుంటారేమో చూద్దాం. దానికి కూడా ఏమో సూసైడే జరుగుతుంది వీళ్ళకి కూడా. ఎందుకంటే చంపారు కనుక ఎటు తప్పించుకోలేరు కనుక పరువు అంటే పాకులాడి ఏ హోటల్లోనూ పురుగుల ముందో ఊర వేసుకోవాల్సి వస్తారు. వీళ్ళు కూడా మారుతిరావు అలాగే చనిపోయాడు. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు